బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూనియర్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 15 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఆర్ఎంపీ డాక్టర్తో సీక్రెట్ గా హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఏరియా హాస్పిటల్కు తరలించారు. అయితే ఫుడ్ పాయిజన్ ఘటనపై కాలేజీ యాజమాన్యం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ ఇష్యూపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూనియర్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆర్ఎంపీ డాక్టర్తో సీక్రెట్ గా హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఏరియా హాస్పిటల్కు తరలించారు. అయితే ఫుడ్ పాయిజన్ ఘటనపై కాలేజీ యాజమాన్యం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ ఇష్యూపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్నం తినలే, ఒక టాబ్లెట్ ఇచ్చేసారు, ఒక టాబ్లెట్ వేసుకున్న తర్వాత సాయంత్రం వరకు మంచిగా ఒక క్లాస్కి అటెండ్ అయినా తర్వాత టీ తాగిన తర్వాత పోయి పడుకున్నాయి. అట్లనే పడుకున్నాయి. ఈ నుంచి కింద వరకు తీపులు వేసుడు స్టార్ట్ అయింది. హెడ్ఏక్ మాత్రం ఘోరం 15 మెంబర్స్ లోపే వచ్చింది. సార్ వాళ్ళు ఏమంటారు, సాయంత్రం దాకా చూసి జ్వరం తగ్గుతా నేను కూడా అనుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్ నుంచి రోజు ఉంటున్నా నాతోటి పోయి మా అమ్మకి డాడీకి ఫోన్ ఇచ్చాను. 5 o'clock సాయంత్రం వల్ల 15 మందికి అట్లా ఫీవర్ లెక్క వచ్చింది. ఇద్దరము అంటే తిమ్ములు ఇట్లా చేతి లెక్క వచ్చి కాళ్ళు పడిపోయినట్టు పోతుంటే హాస్పిటల్ పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 10 మెంబర్స్ దాకా హాస్పిటల్లో ఉన్నారు. 5 మెంబర్స్ దాకా ఇప్పుడు 3 మెంబర్స్ ఇంటికి అట్లా వెళ్ళి ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్. నేను పడ్డాక ఇంకొకటి వచ్చింది 10 నిమిషాలకి. నేను పడిపోయినాక ఇంకొకటి వచ్చింది ఇక్కడికి. పడిపోయినాక హాస్టల్లో ఇప్పుడు 10 మంది దాకా నాకు జ్వరం వచ్చి నాకు జ్వరం వచ్చి పడిపోయినాక ఇంకోటి అర్ధగంట తర్వాత వచ్చింది పడిపోయి వాడిని వేరే హాస్పిటల్ తీసుకుపోయారు. మధ్యాహ్నం టాబ్లెట్ ఇచ్చిపోయిండు, మళ్ళీ సాయంత్రం వస్తాను వరకే ఇట్లా అయిపోయింది.